నచ్చినట్టు చేస్తాం, మాకే ఎక్కువ తెలుసు, పబ్లిక్ మాకే పవర్ ఇచ్చిండ్రు, ఎవల సలహాలు అవసరం లేదు అంటే నడుస్తుందా? అన్ని పార్టీలతో మాట్లాడాల్సిందే, అందరు సలహాలు తీసుకోవాల్సిందే, మెప్పించి ఒప్పించి ముంగట్కి పోవాలి. అగో గందుకే అసెంబ్లీ పెట్టేది, ముఖ్యమైన ముచ్చట్లన్నీ మాట్లాడేది, నిర్ణయాలు చేసేది ఆన్నే. ఇప్పుడు అసెంబ్లీని దేనికి యాడ్ చేస్తున్నామంటే రేపు పొద్దుగాల 10 గంటలకు క్యాబినెట్ మీటింగు. ముఖ్యమంత్రి సారు మంత్రులు ఆఫీసర్లంతా కూకొని బీసీ రిపోర్ట్ మీద మాట్లాడుకొని ఓకే చెప్తారు. ఎంబటే అసెంబ్లీ చాలా అవుతుంది. కులగణన సర్వే బీసీల బలగం రిజర్వేషన్లు పెంచుడు మీద చర్చ నడుస్తుంది. బీసీలకు రిజర్వేషన్లు పెంచినాకనే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్లకు పోవాలనేది సర్కార్ వల్ల ఆపోచన. అట్లనే ఎస్సీ వర్గీకరణ మీద కూడా రిపోర్ట్ అందింది గవర్నమెంట్ కు. రేపు అసెంబ్లీలో మాట్లాడతారు ఈ ముచ్చట కూడా. మా రాష్ట్రంలో గీది పరిస్థితి అని తీర్మానం చేసి సెంటర్ సర్కార్ కు పంపుతారట. అటు బీసీలది ఇటు ఎస్సీలది రెండు గిన ఏండ్ల సంధి పెండింగ్లు ఉన్నాయి, ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి. ఏదో ఒకటి తెలిసే ఆఖరి మోకా మీదకి వచ్చినాయి. మరి ఇంత ముఖ్యమైన చర్చల కన్నా పాత ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ వస్తాడా రాడా అనే చర్చ కూడా నడసబట్టే. ఎందుకంటే పవర్ పోయినాక అసెంబ్లీ దిక్కే చూస్తలేడు సారు. ఓ పరి బడ్జెట్ పెట్టినాడు వచ్చి ఆదరేసుకొని మళ్ళా ఊపల్లే. కాంగ్రెస్ సర్కార్ పని అయిపోయింది, తెలంగాణ తెరలైతుంది, పబ్లిక్ అంతా ఆగంలో ఉన్నారు, అందరు మమ్మల్ని గల్వరిస్తాండ్రు అనబట్టే ఫామ్ హౌస్ మరి ఇదే ముచ్చట అసెంబ్లీకి వచ్చి చెప్తాడో? ముఖ్యమంత్రి సారు మంత్రులు కూడా రమ్మని ఒక్క తీరులో అడుగుతాండ్రు. బీసీలకు న్యాయం కావాలని కోరుకుంటే రమ్మని. ఒక రోజు అసెంబ్లీ సమావేశం పెట్టి తూతూ మంత్రంగా తీర్మానం చేసి ఈ నెప మీద మిగతా వాళ్ళ మీద నెట్టివేసి మనం తప్పించుకుందామని ఆలోచన చేస్తున్నట్టు మాకు అనిపిస్తా ఉన్నది. 10 ఏళ్ళు వెళ్ళిన పెద్దసారు బీసీలు ఎస్సీల కోసం అన్న సభకు వస్తాడో లేకుంటే ఎప్పటి లెక్కనే డుమ్మా కొడతాడో చూడాలి. అగో ఎమ్మెల్యే అయిండు ఎందుకు రాడు అని ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విజయ్ పాల్ రెడ్డి గారు లాయర్ తోటి నోటీసులు పంపిండు కేసీఆర్ సార్ కు. ఇప్పుడు కూడా ఆయన అసెంబ్లీకి రాకపోతే కోర్టు ద్వారా ఆయనకు ఆర్డర్ ఇప్పించేసి పదవిని కోల్పోయేటట్టు కూడా చేస్తాం సిద్ధంగా.